నాగేంద్ర గారు, శ్రీమన్ నారాయణ గారు, రాజశేఖర్ గారు, మురళీ గారు, ప్రోగ్రామ్ ఉంది నీకు వస్తావు కదా ఇప్పట్లో పంచారా ఒకసారి ఘనంగా చెప్పట్లు పిల్లలు ఎక్కువగా అట్లానే ఏపీజే నాయకులైనటువంటి జయరాజ్ గారు కూడా సార్ జయప్రకాష్ గారు కూడా సార్కి సేవలు సన్మానం చేస్తున్నారు. అట్లానే సింగంశెట్టి మురళి గారు మాలాధారం చేస్తున్నారు. మురళీమోహన్ కిరీటధారణ సార్ సుబ్రహ్మణ్యం సార్ కిరీటధారణ చేయబోతున్నారు. సుబ్రహ్మణ్యం గారు కిరీటధారణ చేయడం జరుగుతుంది. సీట్ వచ్చేసి మన మురళీమోహన్ రాజు గారు, మురళీమోహన్ ట్రస్ట్ అధ్యక్షుడు మురళీమోహన్ రాజు గారు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సింగంశెట్టి మురళి గారు సార్కి శాలువతో సన్మానం చేస్తున్నారు. తర్వాత శ్రీమన్ నారాయణ గారు మాలాధారణ చేస్తున్నారు. వీరు విశ్రాంత బ్యాంక్ సీనియర్ మేనేజర్. వీరు మురళీమోహన్ రాజు గారు లోపల కోరుకుంటున్నాము. కృష్ణా గారిని అందరూ కూడా లోపల కోరుకుంటున్నాము. యోగా గురువు గారి లోపల కోరుకుంటున్నాము. వెలుగుని రావాలని కోరుకుంటున్నాము. అట్లనే బలరామ నాయుడు గారు షీల్డ్ ప్రదానం చేస్తున్నారు. కనుక ఒకసారి చెప్పట్లు సార్ ఉండాలి, ఆల్రెడీ ఉందండి, పట్టుకోండి రాజశేఖర్ ఉందండి. అట్టే ఉండాలి సార్, ఫోటో తీలే విరులు జరులు విరులు తరులు నిరతము ఓకే. నేను డబ్బు లేనిదే డోలక్క లేనిదే పాడలేను. ఏదో మా గురువు గారు చెప్పారు కాబట్టి తప్పదు. కాబట్టి ఇది జానపద గేయము 40 సంవత్సరాల ముందు, 50 సంవత్సరాల ముందు మన పల్లెల్లో కోతలు మనుషులు అంటే ఓకే మా గురువు గారు పాట మార్చమన్నారు కాబట్టి మారుస్తున్నాను. ఒక జంట చేపలు అంటే పల్లెలు అనుకుంటే మత్స్యకారులు అనుకుంటే వాళ్ళ జంట కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఒక వారం రోజుల లోపలే ఆయన చేపని వేటకి వెళ్ళాడు. ఎవరు భర్త. భార్య ఏం చేసిందంటే 6 గంటల వరకు చూసింటే 6 గంటల తర్వాత బాగా ముస్తాబయ్యి నా భర్త వస్తాడు కాబట్టి ఆయన ఆహ్వానించాలని ఒక వీధి మీద చూస్తూ ఉంది. 6 అయింది, 6:30 అయింది, 7 అయింది, రాదు. అప్పుడు ఈయన కొద్దిగా ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ మనసులో ఉండే ఆలోచనని పాట రూపాన్ని పాడుకుంటా ఉంది, అడుగుతూ ఉంది అన్నిటినీ. కాబట్టి ఆ పాట ఇప్పుడు నేను పాడబోయేది.
చేపల బోటుల తెందూరుడా నా కాలికి మెట్టులు తొడిగి చేపల బోటుల చెందూరుడా నా కాలికి మెట్టులు తొడిగినోడా నీ జాడ నాకు తెలియదాయే నా జడలో మల్లెలు వాడిపోయే నీ జాడ నీకు నీ జాడ నాకు తెలియదాయే నా జడలో మల్లెలు వాడిపోయే. తర్వాత కేతశ్రీ గారికి కేతశ్రీకి సుబ్రహ్మణ్యం సారు శ్రీనిస్తున్నారు. నెక్స్ట్ తర్వాత కారుమూరు గాత్రి గారికి నలుగురు బలరామనాయుడు గారు శ్రీనివాసుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ కొండూరు నేర్చుగా సింగంశెట్టి పల్లి గారు కోరుకుంటున్నాము. కొండూరు నేర్చుగా అట్లాగే గంగపట్నం దీపాంశు నెక్స్ట్ రామచంద్ర గారి చేతుల మీదుగా శ్రీనివాస్ కోరుతున్నాము. గంగపట్నం ఈరోజు మన నెల్లూరు టౌన్ హాల్లో ఎస్విఎస్ సోషల్ అండ్ కల్చర్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో మన సత్యనారాయణ గారి నిర్వహణలో ఈరోజు మన ఘంటసాల గారి 102వ జయంతి సందర్భంగా ఇక్కడ చిన్నారుచే డ్యాన్సు అలాగే పెద్దవారిచే ఘంటసాల పాట కచేరీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంస్థ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కారణం ఏంటంటే గతంలో కరోనా తరువాత ఆయన సంస్థ స్టార్ట్ చేసి ఆ రోజు అలాగే ఒలిగి ఆనందాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు కరోనాకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మరి అలాగే మానవత్వం వచ్చేలాగా ఒక మంచి స్లోగన్ సంస్థ ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి సంస్థలు చాలా కాలం మనందరికీ ముందుండాలి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి పాజిటివ్ థింకింగ్తో వెళ్ళే సంస్థలన్నింటికీ మనందరం చేయగలివ్వాలి. అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీతలైన కనకరాజు గారు, అదేవిధంగా హైటెక్ మ్యూజిషియన్ రాయల్ గారు, వీరిద్దరికీ ఈ సభలో సన్మానం చేయడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే అటువంటి కళాకారులను గుర్తించి మనం వాళ్ళు ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యక్రమాన్ని సత్యం గారు ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభివృద్ధి ఎన్నో శ్రమకొచ్చి ఎన్నో ప్రయాసాలు వచ్చి ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇక్కడికి వచ్చేసిన అతిథులందరూ వారికి సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి వారు చేసిన కృషికి అతిథులకి అలాగే పార్టిసిపెంట్స్కి ఇక్కడికి ఇచ్చిన ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.